హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఫలితాలు అయితే ఈరోజు వచ్చేసాయి. ఆ ఫలితాలకు సంబంధించి ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్పారు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. మరి ఆ ఫలితాలు ఏమైనా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఇక్కడ ఏమైనా నిజమయ్యాయా అబద్ధమయ్యా అనేటువంటి సంబంధించి కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అనేక మంది గతంలో సర్వేలు నిర్వహించినటువంటి వాళ్ళు అనేక మంది కూడా అన్ని అంశాలకు చెప్తూ ప్రత్యేకమైనటువంటి కొన్ని నియోజకవర్గాలు కొంతమంది ప్రముఖుల పేర్లు చాలా చోట్ల ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా వినిపించినటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉండేది. ఏది గతంలో 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో ఓడిపోయారు. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి క్రమంలో ఆయన రకరకాల ఆలోచన చేశారు. ఇటు రాయలసీమ ప్రాంతంలో తిరుపతిలో చేద్దామా, అనంతపురం వెళ్దామా, లేకుంటే వేరే కాకినాడ అనే ఇట్లా రకరకాల ఆలోచనల తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సో పిఠాపురం నియోజకవర్గంలో మరి ఆయన ఈరోజు భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. సో ఎందుకు అక్కడ పిఠాపురంలో అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలనే కసి కాపు సామాజిక వర్గంలో గట్టిగా ఉంది. సో అందు గురించి అనే ఈసారి ఓడిపోతే గనక కాపు సామాజిక వర్గం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని కసితో వాళ్ళు అక్కడ పనిచేస్తారు. ఇక అదే కాకుండా చాలామంది ఏం చెప్పారు, ఇక్కడ వర్మ సపోర్ట్ చేయట్లేదు, వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్మ సపోర్ట్ చేయరని కూడా చాలామంది చెప్పారు. అయినప్పటికీ కూడా వర్మ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పారని చెప్పి ఏదో ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇదే వర్మ గారు అక్కడ ఆ గ్రౌండ్లో మాత్రం గట్టిగా పనిచేశారు. టీడీపీ పార్టీ అండ్ జనసేన ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బాగానే బలంగా జరిగింది. దానికన్నా ఎక్కువగా ఇటు కాపు సామాజిక వర్గమే కాదు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ శాతం అక్కడ ఓట్లు వేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి ఆసక్తి చూపినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎక్కువగా అక్కడ ఉన్నదైతే కాపు సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు భారీ ఎత్తున అక్కడ ఓట్లు వేసినటువంటి పరిస్థితి, అంటే ఓటు గెలుపులను డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారిదే. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిస్తే అసలు మనకు అనుకున్న దానికన్నా సీట్లు తక్కువ ఇచ్చారు, మనం టీడీపీ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి అని చెప్పి జనసేన పార్టీ అనుకుంటుందని జనసేన పార్టీ నుంచి చాలామంది పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా పర్ఫెక్ట్గా నాతో పాటు ఉన్న వాళ్ళే, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళే నా వాళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడము. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అందరూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ప్రజలను అడగడం జరిగింది, ఒక అవకాశం ఏంటి, గెలిపించండి, నన్ను చట్టసభలకు పంపించండి అని చెప్పి ఆ వర్డ్ ఏదైతుందో ఆ నియోజకవర్గ ప్రజలైతే రిసీవ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఒక్క అవకాశం ఇద్దాం పవన్ కళ్యాణ్ కూడా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆయనకు ఓట్లు వేశారు అక్కడ. ఇదే కాకుండా దీని వెనక కష్టపడ్డటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇటు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు కానివ్వండి, అదేవిధంగా ఇటు జబర్దస్త్ టీం నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి కష్టపడి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించిందని చెప్పొచ్చు. సో అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అనుకోండి, మిగతా సామాజిక వర్గాలు కొన్ని అనుకోండి, అదేవిధంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు అనుకోండి, ఈ జబర్దస్త్ టీమ్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు అనుకోండి, ఇవన్నీ కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కొంచెం 1 by 1 ఇట్లా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లాలంటే ఒకటేసారి పోటీ చేయడం కష్టం కాబట్టి పొత్తుతో మనం వెళ్తే గెలిచే అవకాశం ఉంటుంది, మనం విడివిడిగా పోటీ చేస్తే కనుక ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పడం కూడా ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా మిగతా నియోజకవర్గాలు మొత్తం కూడా బాగా పనిచేసిందని చెప్పొచ్చు. 21 చోట్ల పోటీ చేసి కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళకు మెజారిటీ స్థానాలు వచ్చినటువంటి పరిస్థితిలో మరి ఈరోజు రిజల్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చట్టసభలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఈ ఎన్నికల్లో ప్రజలైతే ఒక అవకాశాన్ని కల్పించారు. మరి ఏ రకంగా మరి అసెంబ్లీలో మరి ప్రజల వాణి వినిపిస్తారు, ఏ రకంగా ఆయన మాట్లాడేటువంటి తీరుకు సంబంధించి కానీ ఆయన అడుగు పెడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయి అనేది కానీ ఆయన అభిమానులు కానివ్వండి చాలామంది ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ రోజులు అయితే రానే వచ్చాయి. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ అనే నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి సో త్వరలో అది జరగబోతుంది. సో ఆ డేటు ఎప్పుడు ఏందనేది చూద్దాం.